హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను 1000 మంది సబ్స్క్రైబర్ ని పొందడం జరిగింది. సో మీ సపోర్ట్ అట్నే ఉంటే ఇంకా నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ నాకు పెరుగుతారు. కాబట్టి నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 5:6. ఇఫ్ ఈచ్ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16, ద రేషియో బికమ్స్ 9:10. ఫైండ్ ద నంబర్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇనిషియల్ గా రెండు నెంబర్ల యొక్క రేషియో అంట 5:6 ఉందంట. ఆ ప్రతి నెంబర్ కి 16 కలిపినప్పుడు కొత్త రేషియో అనేది 9:10 గా మారిందంట. ఆ ఫస్ట్ లో ఉన్నటువంటి నెంబర్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలో చూడండి. సో ఫస్ట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో ఎట్లా చేయాలో చెప్తాను. 5:6 ఇచ్చిండు, అలా రాసుకోండి. తర్వాత ఇంకో రేషియో కూడా ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా ఇలా రాసేయండి. ఆ తర్వాత ఈ రెండు నెంబర్లకు అంటే 5 కి అండ్ 6 కి రెండింటికి 16 యాడ్ చేశారు కాబట్టి దీని కింద 16 అని, దీని కింద కూడా 16 అని రాసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయండి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దీనికి చేసి వాటి డిఫరెన్సెస్ ని చూడండి. సో ఫస్ట్ ఏంది అని అంటే 5 × 10 50 మైనస్ 9 × 6 54. దానికి ఈక్వల్ చేసుకొని దీనికి కంపారిజన్ చేయండి. 9 × 16 ఎంత అవుతుంది? 9 × 16 9 × 10 90 ప్లస్ 54 144 అవుతుంది. మైనస్ 16 × 10 160. సో ఇక్కడ లెస్ నెంబర్ నుంచి ఎక్కువ తీసేస్తున్నాం కదా అని చెప్పేసి మైనస్ లైన్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు డిఫరెన్సెస్ కావాలి కాబట్టి డిఫరెన్స్ తీసుకోండి. సో వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉందన్నమాట. దట్ ఈక్వల్స్ టు వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 16 ఉందన్నమాట. కాబట్టి 4 డిఫరెన్స్ 4 అనేది 16 కి ఈక్వల్ అయితే 1 పార్ట్ కే తీసుకోండి. 1 పార్ట్ అనేది ఏమవుతుంది? ఇది 4 1 జా 4 4 జా, కాబట్టి 4 అనేది 1 పార్ట్ అనేది 4 కి సమానం అవుతుంది అనమాట. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు 5 పార్ట్ కి ఎంత కావాలి? ఇంటూ 4 చేస్తే 20 అనేది ఫస్ట్ నెంబర్ అవుతుంది. సో 6 పార్ట్ ఎంత కావాలి? 6 × 4 చేస్తాం. దట్ ఈక్వల్స్ టు 24 అవుతుంది అనమాట. సో మనకు కావాల్సిన నెంబర్స్ 20 and 24 అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి లో 20 and 24 ఉంది. ఈ విధంగా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో చేయొచ్చు. జస్ట్ ఫస్ట్ రేషియో, సెకండ్ రేషియో, కలుపుతున్న నెంబర్స్ ఏంటి ఇలా రాసుకొని వాటిని క్రాస్ మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకోండి. అందులో మనకు ఒక పార్ట్ కి మాత్రమే తీసుకోండి. ఆ వాల్యూని వీటిలో సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది జనరల్ గా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో చేసేది. ఇప్పుడు కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా చేస్తారు అని అంటే చూడండి. జనరల్ గా చేసే ప్రాసెస్ ఏంటంటే వీటిని ఎక్స్ అని అనుకోండి. అప్పుడు ఇది 5x అవుతుంది. ఈస్ట్ అనేది ఏంటి? ఈస్ట్ అని అంటే బై అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి బై 6x అని అనుకోండి. ఇప్పుడు రెండింటికి కూడా 16 కలిపాడు కాబట్టి కలుపుతున్నా, ప్లస్ 16 చేస్తున్నా, ఇక్కడ కూడా ప్లస్ 16 చేస్తున్నా. ఇలా కలపడం వల్ల అయిందంట ఆ రేషియో అనేది 9:10 అయింది. 9:10 అంటే 9/10 అనమాట. ఇప్పుడు ఏం చేయండి? క్రాస్ మల్టిప్లై చేయండి. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 5x × 10 ఏమవుతుంది? 50x అవుతుంది. ప్లస్ 16 × 10 160 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 6x × 9 ఎంత అవుతుంది? 54x అవుతుంది. ప్లస్ 16 × 9 ఏమవుతుంది? 144 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 54x లో నుంచి 50ని అటు తీసుకోండి అండ్ 160 నుంచి 144ని ఇటు తీసుకురండి. అప్పుడు 54x లో నుంచి 50x పోతే 4x మాత్రమే మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు 160 లోంచి 144 తీసేస్తే 16 మిగులుతుంది. కాబట్టి 4 కి 4 1 జా 4 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4 అవుతుంది అనమాట. సో x ఈక్వల్స్ టు 4 వచ్చింది అనమాట. మనకు కావాల్సిన నెంబర్స్ ఏంది? 5x అండ్ 6x. సో 5x 5 × x అని అంటే 4 కాబట్టి 4 చేస్తే దట్ ఈక్వల్స్ టు 20 వస్తుంది. అండ్ ఇంకో నెంబర్ 6 × x కాబట్టి 6 × 4 రాస్తే 24 అవుతుంది అనమాట. ఇది జనరల్ గా చేసే ప్రాసెస్ అనమాట. సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో చేయాలంటే ముందుగా చెప్పింది చేయొచ్చు అనమాట. తర్వాత అలా కాకుండా ఇంకా ఆప్షన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి మనం అంటే దీనికి 16 కలపండి. దీనికి 16 కలిపితే అది 36 అవుతుంది. అండ్ దీనికి 16 కలిపితే 40 అవుతుంది. సో 36:40 ఇవి రెండింటిని క్యాన్సిల్ చేసి చూడండి. ఇవి రెండింటిలో దేంట్లో పోతాయంటే 4 9 జా 4 10 జా అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రేషియో వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 3:5 అంట. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్, ఈసారి ఏమంటున్నాడు? ఇంక్రీజ్డ్ కాదు, ఇంతకు ముందు దాంట్లో పెంచిరంట. యాడెడ్ అనొచ్చు, ఇంక్రీజ్ అనొచ్చు. ఇక్కడ సబ్ట్రాక్టెడ్ అంటున్నాడు బై 9 అంట. ద రేషియో బికమ్స్ 12:23. సో ఫస్ట్ ఈ రేషియోలో ఉన్నటువంటి నెంబర్ నుంచి రెండిట్లోంచి 9 తీసేస్తే కొత్త రేషియో ఇట్లా వచ్చిందంట. అప్పుడు ఆ నెంబర్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. కొన్నిసార్లు లార్జెస్ట్ నెంబర్ అడగొచ్చు, కొన్నిసార్లు స్మాలెస్ట్ నెంబర్ అడగొచ్చు, కొన్నిసార్లు ఆ నెంబర్స్ ఏంటి రెండింటిని అని చెప్పేసి అడగొచ్చు. సో జస్ట్ సేమ్ ప్రాసెస్ లో చేసేయండి. 3 5 తీసుకుంటాం అండ్ 12 23 తీసుకుందాం అండ్ 9 9 తీసుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 × 23 69 మైనస్ 12 × 5 60. దట్ ఈక్వల్స్ టు 12 × 9 ఎంత? 108 మైనస్ 9 × 23 9 20s 180 అండ్ 9 3 జా 27 కాబట్టి 207. సో జస్ట్ మనం డిఫరెన్స్ తీసుకోవాలని చెప్పినా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 9 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది? డిఫరెన్స్ 99 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 9 1 జా ఇది 9 11 జా క్యాన్సిల్ అయిపోతే 1 పార్ట్ ఈక్వల్స్ టు
11 అవుతుంది అనమాట. ఇప్పుడు 9 పార్ట్స్ గా మనకు 3 పార్ట్స్ కావాలనుకుంటే 3 ఇంటూ 11 చేస్తే 33 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. అండ్ ఇంటూ 11 చేస్తే 55 అనేది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. సో లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అడిగితే ఈ నెంబర్ సింగిల్ ఏదో ఒకటి చెప్పొచ్చు, లేదు రెండు అడిగితే 33 అండ్ 55 అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా చేయాలి. సో ఇంకా లేదు ఎక్స్ అనుకొని కూడా చేసేయచ్చు. తీసేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే 3x మైనస్ 9 బై 5x మైనస్ 9 దట్ ఈక్వల్స్ టు 12 బై 23 అని చేసి మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు అనమాట. సో మీకు ఈ రెండిట్లో ఏది ప్రాసెస్ ఈజీగా ఉంటే అది చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. What same number must be added to the ratio 7:13 so that the ratio becomes 2:3 అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈసారి మనల్ని ఏ నెంబర్ కలపాలనో అది మనల్ని అడుగుతున్నాడు అనమాట. సో ఈ రేషియోకి ఏ నెంబర్ ని కలిపితే అది ఈ రేషియోగా మారుతుందంట. అప్పుడు ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్ గుర్తుంచుకోండి. 7, 13 ఇచ్చిండు అండ్ ఇంకోటి 2, 3 ఇచ్చిండు. మనకు తెలియదు కాబట్టి కలిపే నెంబర్ ని రెండిట్లో XX అనుకోండి. అప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లై చేయండి. 7 3 జా 21 మైనస్ 2 ఇంటూ 13 26 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3x 2x మైనస్ 3x. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది 5 అవుతుంది అనమాట. 21 డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ 5. ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది? x. సో x ఈక్వల్స్ టు 5 అనమాట. సో మనకు x ఈక్వల్స్ టు 5 వచ్చిందనంటే x అంటే 5 వాల్యూని ఈ రెండింటికి కలిపితే 5 ని కలిపితే అప్పుడు ఆ రేషియో అనేది ఈ విధంగా అవుతుందంట. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ 5 వాటి కలపండి. 7 కి కలిపితే ఏమవుతుంది? 7 + 5 12 అవుతుంది. ఈస్ట్ 13 కి 5 కలిపితే ఏమవుతుంది? 18 అవుతుంది అనమాట. ఈ రేషియో దీనికి సమానమా కాదా అంటే ఇవి రెండిట్లో దేంట్లో క్యాన్సిల్ అయితే అనేది 6 2 జా ఇది 6 3 జా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 2:3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు ఎక్స్ అని అనుకోని కూడా చేయొచ్చు. ఏ విధంగా ఎక్స్ అని అనుకోని అంటే మనకి ఏ నెంబరో తెలియదు కాబట్టి 7 కలపాలి అన్నాడు కాబట్టి 7 + x అని రాయండి బై 13 + x అని రాయండి. దట్ ఈక్వల్స్ టు 2:3 అంటే 2/3 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 × 3 21 ప్లస్ 3 × x 3x దట్ ఈక్వల్స్ టు ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే 13 × 2 26 ప్లస్ 2x అవుతుంది. ఈ 2x తీసుకురండి. ఈ 21 అటు తీసుకోపోతే 3x నుంచి 2x పోతే x మిగులుతుంది. అండ్ 26 నుంచి 21 పోతే 5 మిగులుతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్.